ఫ్రెండ్స్ 5 లక్షల నుంచి 30 లక్షల లోపు ప్రజెంట్ మార్కెట్లో ఏవీ కార్లు దొరుకుతున్నాయి. వాటిలో ఏం బాగున్నాయి, ఏది కొనాలి, దాని గురించి వీడియో మొత్తం అయితే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఈవీ కార్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్స్ ఎక్కువ అయిపోయినాయి అండ్ ఫ్యూయల్ కొద్దిగా రీసెంట్గా వార్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఈవీ కార్లు కొనాలని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఏ కార్లు బాగున్నాయి వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఈవీ కార్స్ కొనే ముందు ఏమేమి చూసుకోవాలి అవి కూడా మనం ఫస్ట్ చూద్దాం, తర్వాత కార్స్ గురించి మాట్లాడదాం. ఈవీ కార్లు మీరు కొనాలనుకుంటే మాత్రం ప్రెజెంట్ మీకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మాత్రం ఒకవేళ మీరు డైలీ ఒక 100 కిలోమీటర్స్ అలా తిరిగే వాళ్ళు అయితే మాత్రం లాంగ్ రన్ లో మీకు ఈవీ కార్స్ అనేవి చాలా వరకు ఫ్యూయల్ అయితే సేవ్ చేస్తాయి. అది మాత్రం ప్లస్ పాయింట్. దానికి మనం నార్మల్గా పెట్రోల్ కానీ ఇట్లాంటి కార్స్ తీసుకున్నాం అనుకోండి డైలీ మనం కమ్యూట్ చేయడానికి, సో అవి మీకు ఖచ్చితంగా లాంగ్ రన్లో ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ కూడా పెరుగుతూనే పోతుంది కదా, తగ్గదు, అది పెరుగుతూనే పోతుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవీ కార్స్కి మీకు ఎలాంటి ల్యాగ్ ఉండదు. మీరు ఎంత బడ్జెట్ కార్ తీసుకున్నా కానీ 0 RPM నుంచి మీకు టార్క్ అంతా వస్తుంది. సో మీకు ల్యాగ్ అనేది ఉండదు. మనం పెట్రోల్ కార్స్ తీసుకున్నాం అనుకోండి మీకు చాలా ల్యాగ్ అయితే ఉంటుంది ఇనీషియల్గా. సో అదొక అడ్వాంటేజ్. నేను బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా, బడ్జెట్ కార్స్ గురించి. టాప్ ఎండ్కి వెళ్తే ఈ మన ఐసీ ఇంజన్స్ని బీట్ చేయలేవు అనమాట ఈవీ కార్స్. బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా మీకు ల్యాగ్స్ అనేవి ఉండవు. ప్రశాంతంగా మీకు కార్ నడుపుకోవచ్చు. మీకు ఎప్పుడైతే పవర్ కావాలి యాక్సిలరేషన్ ఇవ్వండి, కథం కార్ అయితే మూవ్ అవుతుంది ల్యాగ్ లేకుండా. అది ప్లస్ పాయింట్ ఒకటి. ఇంకొకటి ట్యాక్సెస్ కూడా చాలా తక్కువ ఈవీ కార్స్ కి. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియాలో జిఎస్టీ 5% ఉంటుంది. అదే మనము ఐసీ కార్స్ చూసుకుంటే 28% వరకు జిఎస్టీ ఉంటుంది. దాని మీద ఇంకా సెస్ ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. మీకు ఈవీ కార్ మీద ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ చాలా స్టేట్స్ లో అయితే రోడ్ ట్యాక్సెస్ కూడా తగ్గిస్తున్నాయి ఈవీకి స్విచ్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ మంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి సిటీ అయితే పొల్యూషన్ కోసం ఖచ్చితంగా అందరూ ఈవీకి స్విచ్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీ కార్స్ మీద రోడ్ ట్యాక్స్ మీద బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్. మీకు ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి ఐసీ ఇంజన్స్ తో కంపేర్ చేస్తే ఈవీ కార్స్ కి. ఇంకోటి పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది సిటీలో. ముఖ్యంగా సిటీలో మనకి ఈవీ ఎక్కువ యూజ్ చేస్తే ఢిల్లీ లాగా మిగతా సిటీస్ అవ్వకుండా కూడా కాపాడవచ్చు. ఢిల్లీలో ఇప్పుడు మనకి ఎయిర్ క్వాలిటీ చాలా దారుణంగా అయితే ఉంటది. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు నుంచే కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి గవర్నమెంట్స్ అయితే ఈవీకి స్విచ్ చేయడానికి చూస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని స్విచ్ చేస్తే చాలా బాగుంటది. వాటి మీద అవి ఎక్కువ రోజు తిరుగుతుంటాయి కాబట్టి వాటి ఎంతవరకు మనం స్విచ్ చేయగలిగితే అంత పొల్యూషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇవి ప్లస్ పాయింట్స్ ఈవీకి సంబంధించి. ఈవీ కార్స్ తీసుకుంటే మైనస్ ఏంది, మెయిన్ మైనస్ ఏంటంటే మీకు రీసేల్ వాల్యూ ఉండదు. మీకు నార్మల్ పెట్రోల్ ఇంజిన్ తో కంపేర్ చేస్తే మీకు డిప్రిషియేషన్ అనేది ఈవీ కార్స్ కి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈవీ మెయిన్ బ్యాటరీ కదా, ఆ బ్యాటరీ అనేది మీకు ఒకవేళ లాంగ్ రన్ రాలేదు అనుకోండి, ఒకవేళ మీరు మార్పించాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆ బ్యాటరీ మీరు మార్చాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది మీ కారు బట్టి. 5 నుంచి 15 లక్షల్లో ఓడవచ్చు. నేను ఇప్పుడు 30 లక్షల కార్సే మాట్లాడుతున్నాను. అండ్ ఇంకోటి మన టెంపరేచర్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి బ్యాటరీ మీద. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లాంటి స్టేట్స్ చూసుకుంటే సౌత్ లో కొద్దిగా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి సమ్మర్ లో. సో అవి కూడా మీకు బ్యాటరీ మీద ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ మీరు ఈవీ కార్ కొనాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడదాం. ఏమేమి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈవీ కార్ని రోడ్డు మీద పెట్టకండి, తీసుకెళ్లి ఎండలో ఎక్కడైనా కొద్దిగా షెల్టర్ ఉంటుంది కదా, కొద్దిగా నీడలో అయితే పెట్టుకోండి. ఎక్కువ టెంపరేచర్ దాన్ని ఎక్స్పోజ్ చేయకండి. కార్ ఏం కాలిపోదు కానీ బ్యాటరీ అనేది కొంచెం మీకు డిగ్రేడ్ అవ్వచ్చు. యాక్చువల్ గానే ఈవీ బ్యాటరీస్ మీకు ఇయర్లీ ఒక 3% బ్యాటరీ అయితే డిగ్రేడ్ అవుతూ పోతూ ఉంటుంది. మీకు ఫస్ట్ లో వచ్చినంత రేంజ్ అయితే మీకు ఇయర్స్ గడిచే కొద్దీ మీ కార్లో రాదు. సో మీరు బెటర్ కార్ని ఎప్పుడైనా నీడలో పెట్టుకోండి. ఛార్జింగ్ కూడా నీడలో ఉన్నప్పుడు పెట్టండి. నైట్ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి. నైట్ టైమ్స్ మీకు టెంపరేచర్ డౌన్ ఉంటాయి. నైట్ టైం ఛార్జింగ్ పెట్టడానికి చూసుకోండి. అండ్ ఛార్జింగ్ కూడా 100% పెట్టకండి. ఎక్కువ ప్రెజర్ పెట్టకండి బ్యాటరీ మీద. బ్యాటరీ ఎప్పుడైనా ఛార్జింగ్ 20 to 80% ఉండేట్లు చూసుకోండి. ఎక్కువ మీరు సిటీలో తిరిగే వాళ్ళైతే మీకు తెలుసు కదా, రేంజ్ నాకు సరిపోద్ది అనుకుంటే మీరు ఎక్కువ సిటీలో తిరిగేటప్పుడు మాత్రం 80% వరకే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోండి. ఒకవేళ మీరు లాంగ్ రన్ వెళ్తున్నారు ఎప్పుడైనా అంటే మాత్రం అప్పుడు 100% పెట్టుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కదా, మీరు బయటికి వెళ్ళినప్పుడు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు రోజు డీసీ ఛార్జింగ్ అయితే పెట్టకండి. ఇంట్లో ఏసీ ఛార్జింగ్ ఉంటుంది కదా, స్లో ఛార్జింగ్, అది పెట్టుకొని బ్యాటరీ లైఫ్ మీకు ఎక్కువ అయితే వస్తుంది. ఇవి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఒకవేళ మీరు ఈవీ కార్ కొనాలనుకుంటే. ఇప్పుడు మనం బడ్జెట్ వైజ్ చూద్దాం ఏమేమి ఈవీ కార్లు బాగున్నాయో. 5 లక్షల నుంచి 30 లక్షల లోపు మనతో పాటు విజార్ సార్ కూడా ఉన్నారు. అన్న ఒక చిన్న డౌట్, ఇప్పుడు నేను ఒక ఈవీ కార్ తీసుకోవాలంటే ఫస్ట్ కార్ నాదైతే ఈవీ కార్ ప్రిఫర్ చేయొచ్చా? అంటే మన దగ్గర అంత నెట్వర్క్ ఇంకా బిల్డ్ అవ్వలేదు కాబట్టి. బిల్డ్ అవ్వలేదంటే అయింది. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మాత్రం ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి. నాకైతే మాత్రం ఎప్పటికైనా హైబ్రిడ్ మంచి సొల్యూషన్. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంటుంది కదా, ఒక 100 కిలోమీటర్స్ వరకు మనకి సిటీ రేంజ్ వస్తుంది. మనకి ఒకవేళ బయటకు వెళ్ళామనుకో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నాకు మంచి ఆప్షన్. ఒకవేళ మనం ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటే కంప్లీట్ ఈవీకి వెళ్ళామనుకో, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఒకవేళ నీకు లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెకండరీ కార్ ప్రిఫర్ చేయాలనుకుంటే సిటీలో ఎక్కువ తిరుగుతాను, నాకు సెకండరీ కార్ కావాలి, ఎక్కువ సిటీ డ్రైవింగ్ ఉంటే డైలీ కమ్యూట్ అనుకుంటే మాత్రం ఇవి ప్రిఫర్ చేసుకోవడం మంచిది. చెప్పండి విజాత్ సార్, ఇప్పుడు ఏమంటారు? మనకి 5 లక్షల్లో పీవీ కార్ అంటే ప్రెజెంట్ అయితే ఒకటే దొరుకుతుంది, కామెట్ టీవీ, అది కూడా బ్యాస్ సిస్టమ్ తోటి. సో మీరు
కారు కొనుక్కోవాలి 5 లక్షలుగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది, ఆన్ రోడ్ ఒక 6 lakh దగ్గర వస్తుందేమో. దానికి మీరు బ్యాటరీ ఇవ్వరు వాళ్ళు, బ్యాటరీ మీరు బ్యాస్ సిస్టమ్ మీద తీసుకోవాలి, బ్యాటరీ యాజ్ సర్వీస్ అన్నమాట ఇది. దానికి ఎంత పడుతుంది? 3.2 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతైనా తిరగండి 3.2 రూపీస్ లెక్కన కిలోమీటర్ ఛార్జ్ అయితే అవుతుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది రీడింగ్ యూస్ మరి ఛార్జ్ చేస్తారా నెలకి వచ్చి? నాకు తెలిసి యాప్ నుంచి అటు నుంచి అన్న పే చేయాలనుకుంటా. బ్యాస్ సిస్టమ్ అని ఉంటుంది కానీ అది మోస్ట్లీ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. ఎవ్రీ మంత్ మీరు చెల్లిస్తూ ఉండాలి అన్నమాట వాళ్ళకి. మీరు ఎన్ని కిలోమీటర్ తిరిగారు దాని ప్రకారం చెల్లిస్తుండాలి. బ్యాటరీ మీకు అయితే ఇవ్వరు. ఒకవేళ బ్యాటరీతో పాటు కావాలనుకుంటే కామెట్ టీవీ మీకు దగ్గర 8 lakhs వరకు పడుతుంది ఆన్ రోడ్, 8 to 10 lakhs మధ్యలో అయితే. వేరియంట్ బట్టి వచ్చేస్తుంది 17.4 kWh అట్లా ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ దీనిది. రేంజ్ దీనిది 230 అంటున్నారు కానీ 160 నుంచి 180 మధ్యలో మీరు రేంజ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి కార్ నాకు అంత నచ్చలేదు. ఈ కార్ నేను డ్రైవ్ చేసే పర్సనల్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో. ఆ కార్ అంత బాగా అనిపించలేదు. 2 door తో వస్తుంది, అంత స్పేస్ ఉండదు. ఒక ఆటోకి ఎక్కువ కార్కి తక్కువ లాగా ఉంటుంది. ఇది బాడీ రోల్ ఎక్కువ ఉంటుంది, డ్రైవ్ చేసినప్పుడు మీకు అంత మంచి ఫీల్ అయితే ఉండదు. సో ఇవన్నీ కొద్దిగా మైనస్లు దీనికి. కాకపోతే చిన్నగా ఉంటుంది, బుడ్డి కార్ ఇది. సో మీరు సిటీలో ఎంత సందులో దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఒక ఆటో అంత సైజు ఉంది ఇది, అది దీనికి ప్లస్ పాయింట్. 10 లక్షల రూపాయల లోపు ఒకవేళ మీరు కార్ చూస్తుంటే మాత్రం టియాగో ఈవీ నాకైతే చాలా బెటర్ అనిపించింది. టియాగో ఈవీ కూడా నేను డ్రైవ్ చేశాను, గోవాలో చేసా, అది బాగా అనిపించింది నాకు టియాగో ఈవీ. నార్మల్గా మనకి ప్రాక్టికల్ కార్ లాగా ఉంటుంది, నలుగురు కూర్చోవచ్చు, 4 doors తో వస్తుంది, నలుగురు ఒక ఫ్యామిలీ ప్రశాంతం కూర్చోవచ్చు. బ్యాటరీ కూడా మీకు 2 options లో వస్తుంది, లాంగ్ రేంజ్ ఉంటుంది అండ్ ఒకటి నార్మల్ది ఉంటుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 24 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. నార్మల్ మోడల్ రేంజ్ మీకు 160 వరకు రావచ్చు. నేను రియల్ వరల్డ్ రేంజ్ చెప్తున్నా, వాళ్ళు చెప్పేది 230 అంటారు, మనకి 160 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ రేంజ్ వచ్చేసరికి ఒక 200 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 200-210 మధ్యలో అయితే రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మీకు 10 లక్షల రూపాయల లోపు వచ్చేస్తుంది కారు, మాక్సిమం 11కి మనకు టాప్ ఎండ్ వచ్చేస్తుంది. ఈవీ కార్స్ ఇంకా అడ్వాంటేజ్ అంటే మీకు ఫీచర్స్ బాగుంటాయి. బడ్జెట్ లో ఈవీ కార్ తీసుకున్న మీకు మాక్సిమం ఫీచర్స్ ఉంటాయి. లైక్ వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, 360-degree కెమెరాస్, ఇట్లాంటివి మీకు 10 లక్షల రూపాయల దగ్గర నుంచే మీకు స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ 10 నుంచి 15 లక్షల లోపు 2 కార్స్ ఉన్నాయి, 2 టాటా కార్సే, 2 మంచి బెస్ట్ సెల్లింగ్ కార్స్ రీసెంట్ టైమ్స్ లో. ఒకటి పంచ్, ఇంకోటి వచ్చేసరికి నెక్సాన్. సో ఈ 2 మీకు ఈవీస్ అయితే దొరుకుతాయి. పంచ్ ఈవీ వచ్చేసరికి 2 బ్యాటరీ ప్యాక్స్ తో వస్తుంది, 30 kWh 40 kWh, రేంజ్ 275 ఉంటుంది బేస్. టాప్ మోడల్ అయితే మీకు 355 kilometers వరకు రేంజ్ ఉంటుంది. నేను రియల్ వరల్డ్ రేంజ్ చెప్తున్నా. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ టియాగో ఈవీ కూడా మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 kWh ఛార్జ్ యూస్ చేసి మీరు ఛార్జ్ పెట్టవచ్చు. అదే మీరు పంచ్ ఈవీ చూసుకుంటే 50 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ పంచ్ ఈవీలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, 360-degree కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, వెంటిలేటెడ్ సీట్స్, ఈఎస్పీ, ఆటో హోల్డ్, ఆటో పార్కింగ్ బ్రేక్, ఈ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. పంచ్ ఈవీ కూడా బాగుంటది కారు, కాంపాక్ట్ కారు, చిన్న కారు, సిటీలో కూడా మీరు ఈజీగా తిరగవచ్చు. నెక్సాన్ మీకు కొద్దిగా ఇంకా పెద్దగా అనిపిస్తుంది, స్పేషియస్ గా అనిపిస్తుంది. అండ్ నెక్సాన్ ఇవి చాలా పాపులర్, ఇవి 15 లక్షల రూపాయల లోపు. ఇది కూడా మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ తో వస్తుంది, 30 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి, 45 kWh తో వస్తుంది. రేంజ్ వచ్చేసరికి మాక్సిమం 350 వరకు వెళ్తుంది రియల్ వరల్డ్ రేంజ్. టాప్ మోడల్కి వెళ్తే మీరు, అది బేస్ మోడల్ అయితే 230 kilometers వరకు అయితే వస్తుంది. ఇది బాగుంటది ఇది కారు కూడా. నేనైతే మాత్రం 15 లక్షల లోపు నెక్సాన్ ఇవి, 10 లక్షల రూపాయల లోపు టియాగో ఇవి నా ఇనువే. 10 లక్షలు అంటే బేస్ తర్వాత వచ్చే మోడల్ పంచ్ లో వచ్చేస్తుంది అన్న, 11 lakhs దగ్గర వస్తుంది, 10.5 అట్లా వస్తుంది. సో నేను అక్కడ పంచ్ ని ప్రిఫర్ చేసుకుంటాను. 10 లక్షల లోపు, 10 లక్షల పైన, 10 లక్షల లోపు టియాగో ఆప్షన్ లేదు. ఈ 3 కార్లు మంచి, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు 15 లక్షల రూపాయల లోపు. నెక్స్ట్ 15 నుంచి 20 లక్షల రూపాయల లోపు, 15-16 లక్షల మధ్యలో మీకు బేస్ మోడల్ స్టార్ట్ అయ్యింది. ఇది విండ్సర్ ఇవి, చాలా మంచి కార్, ఇది చాలా బాగుంది. ఇదైతే నాకు చూడడానికి బాగుంటది, స్పేషియస్ గా ఉంటది, పెద్ద సైజ్ లో ఉంటుంది, ఎంపీవీ లాగా ఉంటది ఇది. అండ్ దీని బూట్ స్పేస్ కూడా ఎక్కువ, 600 liters వరకు ఉంటది బూట్ స్పేస్. మనం ఈజీగా లగేజ్ కూడా తీసుకెళ్ళచ్చు, లాంగ్ ట్రిప్స్ కూడా వేయొచ్చు దీనిలో. చాలా స్పేషియస్ గా ఉంటది కారు, ఫ్యామిలీ ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు దీనిలో. అండ్ ఈ కార్ నాకు చాలా బాగా అనిపించింది. నీకు నార్మల్ గా అయితే 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉండేదన్న మనం చేసినప్పుడు, మనం అదే రైజ్ చేసాం అనమాట, తక్కువ బ్యాటరీ ప్యాక్ తక్కువ రేంజ్ వస్తుంది అనేసి. తర్వాత ఈవీ ప్రో అని తీసుకొచ్చారు, 52.9 kWh బ్యాటరీ ప్యాక్. ఇదేంటంటే మంచి రేంజ్ ఆఫర్ చేస్తుంది, 449 kilometers అయితే రేంజ్ ఆఫర్ చేస్తుంది. దానికన్నా ఒక 50-60 kilometers కొద్దిగా మంచి రేంజ్ అయితే మనకు ఆఫర్ చేసేదన్న. 350 వరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, 350 అంటే తగ్గించుకోవాలి కదా కొద్దిగా. 350 వరకు రేంజ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం పెద్ద బ్యాటరీ ప్యాక్ తో. చిన్నదైతే మాత్రం 260 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. ఒక 80 kilometers అనుకోండి, 80 kilometers ఎక్కువ రేంజ్ పెంచారు. నేను అప్పుడు అనుకున్నది అదే, ఇంత మంచి కార్ ఇది, చాలా పెద్దగా ఉంది, ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు, ఇంకొక బ్యాటరీ ప్యాక్ తీసుకొస్తే బాగుండు అనుకున్నా ఫస్ట్ నేను చేసినప్పుడు విండ్సర్ ఇవి. ఇప్పుడు అది కూడా తీసుకొచ్చారు, చాలా బాగుంటుంది కార్ ఇది. మీ బడ్జెట్ బట్టి
ఎందుకంటే మీకు 16 లక్షల్లో చిన్న బ్యాటరీ ప్యాక్ వస్తుంది. మీరు కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 20 లక్షల దాకా వెళ్తే మాత్రం టాప్ మోడల్ వస్తుంది లార్జ్ బ్యాటరీ ప్యాక్ తోటి. ఇది చాలా ఎక్కువ మంది, నేను రోడ్డు మీద ఎక్కువ చూస్తున్నా విండ్సర్ ఇవి, నేను బయటకి వెళ్ళినప్పుడు. నీకు కూడా కనిపిస్తుందా? చాలా మంది సేల్స్ కూడా ఎక్కువ అదే అన్న ఎంజీలో. ఇది 15 to 20 మధ్యలో ఇది నాకు బాగా అనిపించింది. అండ్ రీసెంట్ గా మారుతి కూడా లాంచ్ చేసింది ఈవీ టారా. అది కూడా 20 లక్షల దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కూడా బాగుంది కార్. అది కూడా కంప్లీట్ ఈవీ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు టాటా ఏంటంటే మనకి ఐసీ ఇంజన్ ప్లాట్ఫామ్ తయారు చేసిన వాటిలో ఈవీకి తీసుకొస్తున్నారు. వీళ్ళు అట్లా కాదు. మహీంద్రా కూడా వాళ్ళు బాన్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్, వాళ్ళు ఈవీ ప్లాట్ఫామ్ తీసుకొని వస్తున్నారు. ఇలా బాగుంటాయి ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఫ్లాట్ ఉంటది, బాగుంటది, స్పేషియస్ కనిపిస్తుంది కారు. సో ఇప్పుడు మారుతి కూడా తీసుకొస్తుంది ఈవీ టారా, ఫస్ట్ కార్ ఇది. అండ్ దీనిలో బ్యాటరీ నాకు బాగా నచ్చింది. వీళ్ళు BYD బ్యాటరీ తీసుకున్నారు. BYD బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది ఈవీ టారా. బ్యాటరీ బాగుంటది, లాంగ్ రన్ లో కూడా బాగుంటది. BYD బ్లేడ్ బ్యాటరీస్ మీకు ఈవీ టారాలో ఉన్నాయి. మహీంద్రాలో BE6, XEV9, XEV9S అండ్ ఇంకా BYD కార్స్ ఆబ్వియస్లీ వాళ్ళ బ్యాటరీసే ఉంటాయి. ఇవి కొద్దిగా బాగుంటాయి బ్యాటరీస్. ఈవీ టార్ 20 నుంచి 25 లక్షల మధ్యలో వస్తుంది టోటల్. లేదన్న 20.5 lakh కి మీకు టాప్ అండ్ అయితే వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు విన్సర్ ఇది రెండు మంచి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ ప్యాక్ పెద్ద బ్యాటరీ ప్యాక్ అన్న, 61 kWh. దీని రేంజ్ చూసుకున్నా మనకు 543, ఒక 100 తీసేసిన 450. దానికన్నా మనకు కొద్దిగా 100 అయితే ఎక్కువ వస్తుంది. సరే కంటే కొద్దిగా రేంజ్ ఎక్కువ ఉంటది. మారుతి అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీస్ నెట్వర్క్ బాగుంటది, పెద్దది కదా, సర్వీస్ నెట్వర్క్ బాగుంటది. కాకపోతే ఈవీలో ఫస్ట్ కార్ ఇది మారుతి, చూడాలి మరి లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో. ఇది కూడా మంచి కార్. ఒకవేళ మీ బడ్జెట్ 20 లక్షల దగ్గర అనుకుంటే మాత్రం విండ్సర్ ఈవీ అండ్ మారుతి ఈవీ టారా ఈ రెండు ఒకసారి చెక్ చేయండి. అంటే నెక్స్ట్ ఇంకోటి సేఫ్టీ రేటింగ్ ఎవరన్నా కంగారు పడతా అంటే భారత్ ఎన్కాప్లో 5 star రేటింగ్ అయితే, భారత్ ఎన్కాప్లో అన్ని 5 star వస్తాయి అనుకోండి. అలాగే అన్న ఇంకో 7-seater కార్ ఉందన్న ఇక్కడ, కియా నుంచి వస్తుంది. కియా నుంచి కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ. కొద్దిగా ప్రీమియం ఉంటాయి ఇంటీరియర్స్ అనేటివి. దీని ప్రైస్ ఏం చూసుకున్నా 18 lakhs నుంచి 23-25 lakhs దాకా అయితే వెళ్తుంది అన్న. దీని బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ వస్తుంది. 42 kW ఒకటి, 51.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. రేంజ్ చూసుకున్నా మీకు 400 నుంచి ఒక 440-450 kilometers అయితే రేంజ్ వస్తుంది అన్న. వాళ్ళు క్లెయిమ్ చేసిన ఒక 100 తీసేసిన 350. అంటే 20 లక్షల లోపల 7-seater కార్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒకటే కొద్దిగా మంచి ఆప్షన్. ఇంకో కార్ మర్చిపోయాం మనం, VF6. విన్ఫాస్ట్ VF6 ఒకటి వచ్చింది. అది కూడా ఎక్కువ రేంజ్ తో వస్తుంది. 59.6 kWh బ్యాటరీ ప్యాక్. రేంజ్ కూడా 450 దాకా ఉంటుంది, 450-460. అండ్ తగ్గించుకున్న 380 అయితే ఈజీగా వస్తుంది. 100 watt DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. విన్ఫాస్ట్ ఇవి ఫ్రీ, అన్ని ఫ్రీ చేస్తుంది. ఫ్రీ ఏం ఫ్రీ? 3 years మెయింటెనెన్స్ ఫ్రీ, ఛార్జింగ్ ఫ్రీ అంటిల్ 2029 March 31st వరకు. ఛార్జింగ్ పెట్టిన అవసరం లేదు. ఇక కొన్నిటికైతే పెయింట్ జాబ్ ఫ్రీ, సస్పెన్షన్ ఫ్రీ, మీకు అసలు ఏం చేయని అవసరం లేదు, మొత్తం ఫ్రీ. కాబట్టి కొత్త బ్రాండ్ ఇండియాలో అదొకటి ఎక్కువ మంది భయపడుతుంటారు కొత్త బ్రాండ్కి వెళ్ళాలంటే, అది మైనస్ వీళ్ళకి. ఇంకోటి అన్న దీనిలో పెట్ మోడ్ అని ఉంది. పెట్స్ పెట్టేసి వెళ్ళాలనుకున్నా కూడా దీనిలో ఏసీ ఆన్ చేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా 20 to 30 lakhs మధ్యలో అయితే మాత్రం నువ్వేం తీసుకుంటావు? ఫస్ట్ చాలా ఉన్నాయి ఇవి ఆప్షన్స్ చూసుకుంటే, మహీంద్రా BE6, XEV9, XEV9S, టాటా హ్యారియర్ ఈవీ, విన్ఫాస్ట్ VF7, క్రేటా ఎలక్ట్రిక్, BYD E-Max 7, ఆటో 3 కూడా స్టార్ట్ అయింది అనుకుంటే 28-29 దగ్గర. ఏది ట్రికీ క్వశ్చన్ అన్న, ఎందుకంటే నేనైతే మాత్రం ఒకవేళ 25 లక్షల లోపు అయితే BE6, 30 లక్షల దగ్గర అయితే ఆటో 3. XEV9 టెక్నాలజీ మరీ ఓవర్ అబ్బా, ఎందుకు అంత టెక్నాలజీ? BYD డ్రైవింగ్ మీద ఫోకస్ ఉంటది, ఉంటాయి కానీ టెక్నాలజీ మరి ఓవర్గా ఉండవు. ఆ స్క్రీన్ రొటేషన్ కానీ ఉంటాయి కదా BYD లో. మహీంద్రా మరి టూ మచ్ ఉంది XEV9. కొన్ని గ్లిచెస్ కూడా అయినాయి, చాలా మంది గ్లిచెస్ కూడా నోటీస్. అందుకే ఆటో 3. నువ్వు? నేను ఇక్కడ హ్యారియర్ పోదాను. హ్యారియర్ నీకు పర్సనాలిటీ బాగా సెట్ అయింది. 25 దగ్గర BE6 అన్న. క్రేటా ఉంది కానీ క్రేటా బ్యాటరీ టెక్నాలజీ డిఫరెంట్. మనం చెప్పినవన్నీ LFP బ్యాటరీస్, మనకి లాంగ్ రన్ ఉంటాయి. ఇది వచ్చేసరికి NMC బ్యాటరీ, క్రేటా ఎలక్ట్రిక్. ఫెయిల్ అయింది, అంత ఎక్కువ కొనట్లేదు. NMC మనకి లాంగ్ రన్ లో LFP తో కంపేర్ చేస్తే మీకు డీగ్రేడేషన్ ఎక్కువ అవుతుంది. ఇది ఒక 5% అయితే ఒక 15% దాకా పోద్ది. సో ఇది లాంగ్ రన్ లో ప్రాబ్లం, అందుకే ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకోవట్లేదు, అందుకే అది అక్కడ ఆగిపోయింది. BE6 BYD బ్యాటరీ, బ్లేడ్ బ్యాటరీ, అక్కడ 25 లక్షల దగ్గర అలా వచ్చేస్తుంది. 25-26 లక్షలకి BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్. కార్ కూడా బాగుంటది, ఫ్యూచరిస్టిక్ ఉంటుంది చూడడానికి. సైజ్ కూడా అంత ఎక్కువ ఉండదు. XEV9 చాలా పెద్దగా ఉంటుంది కార్. రెండు చేసాం మన ఛానల్, రెండు ఉంటాయి. మీకు BE6 చూడొచ్చు, XEV9 చూడొచ్చు. నాకు రెండిట్లో అయితే BE6 కొద్దిగా బాగా అనిపించింది. డ్రైవర్ సెంట్రిక్ గా ఉంటుంది, బాగుంటది కొంచెం. 7 seaters అయితే మాత్రం 2 ఆప్షన్స్ ఉన్నాయి. XEV9S ఒకటి, BYD నుంచి E-Max 7. మీకు ఎక్కువ టెక్నాలజీలు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు XEV9Sకి వెళ్ళొచ్చు. లేదు మనకి బేసిక్ ఉండాలి, అన్ని ఫీచర్స్ ఉండాలి, బాగుండాలి,
అండ్ ఎక్కువ టెక్నాలజీ వద్దనుకుంటే BYD E-Max 7. సో ఇది 7 సీటర్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రేంజ్ విషయానికి వస్తే 450 to 500 వస్తుంది BYD E-Max 7. అది వచ్చేసరికి మీకు 550 అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పే 670 అంటారు, రావద్దు అంత మాక్సిమం రాదు అది. సో ఈ రెండు కొద్దిగా 7 సీటర్స్ అయితే ఈవీ కార్స్ లో ఈ రెండు బాగుంటాయి. ఈ రెండు మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. హైరే రివ్యూ ఉంది. హైరే రివ్యూ కూడా మంచి ఆప్షన్, ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఇది ఒక్క కార్ మీకు ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఆల్ వీల్ డ్రైవ్ తో వచ్చేది VF7, విన్ఫాస్ట్ VF7 కూడా ఉంటుంది. ఈ రెండు మీకు ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తున్నాయి. మిగతావన్నీ మీకు ఆల్ వీల్ డ్రైవ్ అయితే లేవు. కానీ మీకు ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్ కావాలంటే హ్యారీ రివ్యూ అన్న. హ్యారీ రివ్యూ కూడా బాగుంటుంది. హ్యారీ రివ్యూ రేంజ్ మాక్సిమం 622 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 622 అంటే 450 వేసుకోండి, ఇంకా 450 500 అయినా వస్తుంది. అండ్ కార్ కూడా మీకు హ్యారియర్ బిల్ క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా మంచి కార్. అండ్ VF7 కొత్తది చెప్పాక ఆల్రెడీ. VF6 VF7 లో VF7 ఒకటి కొత్త వెహికల్ అది. దీని రేంజ్ కొద్దిగా తక్కువే ఉంటుంది, 532 కిలోమీటర్స్ వీళ్ళు చెప్పిన రేంజ్. అంటే ఒక 400 వేసుకోవచ్చు, 400 ఆ రేంజ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో చెప్పారు ఇందాక విజార్డ్ చెప్పినట్లు అన్ని ఫ్రీ ఉంటాయి అన్నమాట. 3 సంవత్సరాల వరకు సర్వీస్, ఎవ్రీథింగ్ అన్ని ఫ్రీ. బయటికి వెళ్ళి మీరు ఛార్జింగ్ పెట్టుకున్న ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీ. వీళ్ళ నెట్వర్క్స్ లోనే ఎక్కడ పడితే అక్కడ కాదు. పెట్ మోడ్ కూడా ఉంది దీనిలో కూడా. అండ్ దీనిలో 7 సీటర్ ఒకటి లాంచ్ అయింది రీసెంట్ గా, అది కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అది ఎందుకు చెప్పలేదంటే అందుకే విన్ఫాస్ట్ MP7 అని చెప్పి తీసుకొని వచ్చారు. ఫీచర్స్ కూడా అన్నేం లేవు, 26 lakhs దాకా వస్తుంది అన్నది. అనవసరం, ఏం లేదు అంత అనిపించలేదు అది. కానీ VF6 VF7 అయితే కొద్దిగా బాగానే అనిపించింది వీళ్ళు లాంచ్ చేసిన వాటిలో. అలాగే ఇంకొకటి MG ZS EV చెప్పలేదని అందరూ అనుకుంటారు. MG ZS EV మరీ ఓల్డ్ అయిపోయింది. ఫేస్ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం దాని గురించి. ఇవి టోటల్ గా మనకి 30 లక్షల దగ్గర అవైలబుల్ ఉన్న కార్స్ అయితే. ఆటో 3 అయితే మీకు ఇంకా టాప్ మోడల్ వెళ్ళాలంటే 33-34 లక్షలకు కూడా వెళ్ళిపోద్ది. ఇంకా మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటా అంటే మాత్రం 50 లక్షల దగ్గర మీకు Ioniq 5 వస్తుంది ఇప్పుడు. అండ్ Ioniq 5 అండ్ BYD C-Line అండ్ BYD Seal, ఇవన్నీ మంచి కార్స్. అండ్ రీసెంట్ గా మెర్సిడీస్ ఒకటి లాంచ్ చేసింది 60 లక్షల దగ్గరలో, మెర్సిడీస్ CLA 250+ అని చెప్పేసి. ఇవి చాలా బాగున్నాయి కార్స్. ఈ రేంజ్ కూడా భయంకరంగా ఉన్నాయి. రేంజ్ అయితే వీటి రేంజ్ కూడా 700+ ఉంది CLA 250+. ఎట్లా కాదనుకున్న 600 రేంజ్ అయితే వస్తుంది. సో ఈ కార్స్ అన్ని మీరు ఒకవేళ బడ్జెట్ పెంచుకుంటే అక్కడ దాకా వెళ్ళొచ్చు. మనం మెయిన్ ఫోకస్ వీడియోలో మనం చేసింది 30 లక్షల రూపాయల లోపు అనమాట. సో ఇవి 30 లక్షల రూపాయల లోపు ప్రజెంట్ ఈవీ కార్స్ మార్కెట్లో మంచివి అయితే. వీటిలో మీ ఫేవరెట్ కార్ అయితే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే 30 లక్షల లోపు ఈవీ కార్ కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో హెల్ప్ అయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.